జగిత్యాల జిల్లా బుగ్గారంలో ప్రభుత్వ విప్ ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని రెవెన్యూ సదస్సుని ప్రారంభించారు. ఈ నెల 16 వరకు పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. భూ సమస్యల్ని ప్రభుత్వం నిర్దేశించిన అప్లికేషన్లో రాసి అధికారులకు ఇవ్వాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి విచారణ అనంతరం సర్వే చేపట్టి భూ హక్కుదారులకు న్యాయం చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా భూభారత్ చట్టాన్ని ఈరోజు అమలు చేసే భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు, ఆర్డీఓ గారు ఈరోజు యశ్వంతరావుపేట గ్రామానికి, బుగ్గారం మండలం ఉన్న గ్రామానికి ఈరోజు రేపు 2 రోజులు భూమిపై గతంలో ధరణి అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి రైతాంగం కానీ సామాన్య ప్రజలు కానీ భూమిపై, వారి సొంత భూమిపై కూడా హక్కును కోల్పోయినారు. మరి యొక్క ఆ ధరణి చట్టాన్ని పూర్తిగా రద్దుపరిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా భూభారత్ చట్టాన్ని అమలు చేసి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి శాసనసభ్యుడిగా నేను మనవి చేసుకుంటున్నాను. భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా కూడా మనం బుగ్గారం మండలం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బుగ్గారం మండలంలో 10 గ్రామ రెవెన్యూ విలేజెస్ ఉండగా కూడా షెడ్యూల్ కూడా చేసుకోవడం జరిగింది. షెడ్యూల్లో ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ యశ్వంతరావుపేటలో ఒక 2 టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఈ రోజు ఒక టీం యశ్వంతరావుపేటలో, ఈ రోజు రేపు మద్దునూరులో ఇంకో టీం ఈ రోజు రేపు ఉండబోతూ ఉన్నాయి. సో అప్లికేషన్ అవన్నీ కూడా ముందు రోజే పెట్టడం జరిగింది. ఇక్కడ యూటిలిటీకి కూడా అప్లికేషన్ ఫామ్స్ పంచడం జరిగింది. సో కొంతమంది వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళతో మళ్ళీ ఇక్కడ మనం ఆపించి ప్రాపర్గా వెరిఫై చేయించి డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి అప్లికేషన్ 2 days అయిపోయిన తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ విలేజ్లో అప్లికేషన్ అన్ని కూడా మనం ప్రాపర్గా వెరిఫై చేసి వేరేగా పెట్టుకొని దానికి సంబంధించిన ఫస్ట్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, నోటీసులు, తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ, సర్వే చేయాల్సినవన్నీ కూడా మనకి ఎల్లుండి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ జూన్ 2వ తారీఖు నుంచి మనకి మొత్తం స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో పైలట్ ప్రాజెక్ట్ మంత్ ఎండింగ్లో మనం క్లోజ్ చేసుకుంటాం ఈ బుగ్గారం మండలం.